ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాలేజీలు సమ్మెకు వెళ్లొద్దన్నదే తమ ఉద్దేశం అన్నారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. పేద విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని ఆలోచిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను కూడా వాళ్ళకు చెప్పి నచ్చజెప్పాలని చూస్తున్నామన్నారు. 1-2 విద్యాసంస్థలు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ప్రభుత్వం చూసుకుంటుందన్నారు ఆది శ్రీనివాస్. మార్పు తీసుకుని వచ్చి పేద విద్యార్థులకు టెక్నాలజీని మరింత పెంపొందించి విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉంది. వారు సమ్మెకు పోకుండా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం తప్పనిసరిగా వారితో మాట్లాడుతుంది. తప్పనిసరి వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచనలోని పేద విద్యార్థులు చదువుతున్నటువంటి వాటిని కూడా ఇచ్చేటువంటి సందర్భంలో ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు వస్తుంది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి జరుగుతున్నటువంటి ఇబ్బందిని గమనించమని చెప్పి చాలా సందర్భంలో కోరినటువంటి సందర్భం తప్ప పేదలకు సంబంధించినటువంటి అంశాలు తప్పనిసరిగా వారికి కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. వారితో కూడా చర్చ జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను. సరే, ఒకరిద్దరు కొన్ని విద్యా సంస్థలు గిట్ట బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే అది వాస్తవం అయితే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్